పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురాలోకల్. ప్రస్తుతం మనం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కళ్యాణ్ నాయక్ గారితో ఉన్నాము. జాతీయ పార్టీ అని చెప్పుకునే బీజేపీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థి కూడా కరువయ్యారు అని ప్రచారం జరుగుతుంది. ఎట్లా చూస్తారు? భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ లాగా కుటుంబ పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ లాగా ఒక కుటుంబ పార్టీ అంతకన్నా కాదు. ఇలా భారతీయ జనతా పార్టీలో అనేక మంది అభ్యర్థులు ఇవాళ పోటీలో ఉన్నారు. దీనికి మా రాష్ట్ర అధ్యక్షులు ఇంతకుముందు కూడా ఒక కమిటీకి ఏర్పాటు చేసి ఎవరైతే ఆశాభావులు ఉన్నారో వాళ్ళతోని మాట్లాడి, అదేవిధంగా జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో ఎవరైతే బాగుంటుంది అనేది కూడా అభిప్రాయ సేకరణ భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది. దీనికి ఒక కమిటీ కూడా ఉంది, ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు. రఘునందన్ రావు గారు కూడా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ నుంచి ఒక పేరు ఫైనల్ చేసి జాతీయ పార్టీకి పంపడం జరుగుతుంది. ఇది ఎలక్షన్ ప్రక్రియలో భాగంగా ఒక స్ట్రాటజీ, పొలిటికల్ పార్టీ కూడా ఉంటుంది. అందుకని భారతీయ జనతా పార్టీ గెలిచే అభ్యర్థికి అక్కడ పోటీ చేసి మనం ఏ రకంగా గెలవాలనే ఒక అన్ని అంచనాలు వచ్చిన తర్వాతే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ప్రకటించడం జరుగుతుంది. అది తప్పుడు విషయం మీరు చెప్తున్నది. భారతీయ జనతా పార్టీ అనేది దేశంలోనే అతిపెద్ద సభ్యత్వం గల పార్టీ. అత్యధిక ఈ భారతదేశంలోనే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, మూడోసారి ఈ దేశం కేంద్రంలో ఉన్న పార్టీ. ఆ పార్టీ నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా ఒక ఆలోచించి ఎవరైతే గెలుస్తారో బాగుంటుంది ఒక ప్రక్రియ ఉంటుంది, ఒక పార్లమెంట్ బోర్డు ఉంటుంది. దాని ప్రకారం దీనికి అనౌన్స్ చేస్తారు. కానీ ఎవరికి తోచినట్టు వాళ్ళు ఇక్కడ పార్టీ పేరు నిర్ణయించుకొని అసలు అనౌన్స్ చేసే సంస్కృతి భారతీయ జనతా పార్టీ లేదు. గెలిచే అభ్యర్థికి గెలుపు కొరకు పాటుపడే అన్ని అవకాశాలు ఇచ్చిన అభ్యర్థి భారతీయ జనతా పార్టీ రేపు అభ్యర్థిని ప్రకటిస్తుంది. 2-3 రోజుల్లో మేము తప్పకుండా జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో మేము గెలవబోతా ఉన్నాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం ఓట్లు ఎక్కువ ఉన్నందునే భారతీయ జనతా పార్టీ అంత ఇంట్రెస్ట్ చూపట్లేదు అని అంటున్నారు. అది తప్పుడు విషయం. ముస్లిం ఓటు ఉంటే ఏంది, మాకు ఏది ఉండదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ మాకు ఎంపీలో పోటీ చేసినప్పుడు 65,000 ఓట్లు రావడం జరిగింది ఇక్కడ. అదేవిధంగా మొన్న మా దీపక్ రెడ్డి పోటీ చేసినప్పుడు కూడా మంచి ఓటు బ్యాంకే రావడం జరిగింది. ఇవాళ ముస్లింలు, హిందువులని కాకుండా ఇవాళ మేము గెలిచే అభ్యర్థి కొరకు మేము ఇక్కడ పోటీ చేయబోతా ఉన్నాము. పార్టీ భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ లాగా, కాంగ్రెస్ పార్టీ లాగా వ్యవహరించే పార్టీ కాదు. ఇవాళ గెలిచేబోయే అభ్యర్థికి మేము ఎంపిక చేస్తాము. ఇవాళ ముస్లింలు ఎక్కువ ఉండొచ్చు కాక కాంగ్రెస్ పార్టీ లాగా మేము ఓటు బ్యాంకు రాజకీయాలకు మేము పాల్పడతలేము. కాంగ్రెస్ పార్టీ లాగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎవరికి అనౌన్స్ చేయడం జరిగింది? ఇవాళ నవీన్ యాదవ్ ఎవరు? 2014లో ఆయన ఎంఐఎం క్యాండిడేటు. అదేవిధంగా ఇంతకుముందు కూడా ఆయన అనేక సార్లు ఎంఐఎం పార్టీలో ఉండడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ అంతకన్నా కాదు నవీన్ కుమార్ యాదవ్. ఆయన ఎంఐఎం క్యాండిడేటు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతామనే ఉద్దేశంతో ఆయన పక్క పార్టీలో వచ్చిన ఎంఐఎం క్యాండిడేట్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది. ఆయన అనౌన్స్ అయిన తర్వాత మొట్టమొదటిగా దారుసాలం పోయి ఆయన అసౌద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీని కలిసి ఆయన ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఇవాళ ఎంఐఎం ఒక్కసారి ఇవాళ నవీన్ యాదవ్ అనే పేరు మీద ఎంఐఎంకు ఓటేయరనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఎంఐఎం పార్టీ అభ్యర్థి ఇద్దరుగా లోపవారిగా ఆయనకు ఇక్కడ హైదరాబాద్ మేయర్ పదవి ఇస్తాం మీకు, ఇవాళ నీకు ఈ జూబ్లీహిల్స్లో మాకు మద్దతు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఎంఐఎం పార్టీ అభ్యర్థి. ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంతకన్నా కాదు, ఆయన ఎంఐఎం పార్టీ అభ్యర్థికి మేము భావిస్తూ ఉన్నాము. ఎంఐఎం పార్టీ ఇవాళ అభ్యర్థికి ఇవాళ ఆయన ఎంపిక చేయడం జరిగింది. కనుక బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒకటే. ఇవాళ ఈ పార్టీలన్నీ కూడా ఓటు బ్యాంకు రాజకీయాలకు ఇవాళ ఓట్ల కొరకే పనిచేస్తున్నాయి తప్ప భారతీయ జనతా పార్టీ అట్లా కాదు. డెవలప్మెంట్ ఎక్కడైతే ఉందో అక్కడ ఓటేయాలని మేము ప్రజలకు కోరుచున్నాం. జూబ్లీహిల్స్ ఎలక్షన్ అనేటివి ఇవాళ రేవంత్ రెడ్డికి ఒక సీటు వస్తే ఒరిగేది లేదు, ప్రభుత్వం పోయేది లేదు. కానీ ఇవాళ ఒక ఎంఐఎం పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి గెలిస్తే ఇవాళ ఏ రకంగా అరాచకాలు ఉంటే వాళ్ళ ఈ హైదరాబాద్లో
మనం ఇవాళ డెవలప్మెంట్ ఉండదు, ఇవాళ ఎవరు భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి ఇలా జూబ్లీ ఎలక్షన్స్లో ఉంటుంది. మరో భైంసాలాగా ఈ తెలంగాణలో ఇవాళ ఎంఐఎం పార్టీ ఏ రకంగా దౌర్జన్యాలు రౌడీయిజము ఏ రకంగా చేస్తారనేది మనకు అందరికీ తెలుసు. కనుక ప్రజలు ఆలోచించాలి, ఇవాళ ప్రజలు ఆలోచించి ఓటేయాలి, డెవలప్మెంట్కి ఓటేయాలి, మోడీకి ఓటేయాలి. ప్రజలు ఎవరైతే ఈ ప్రధాన ప్రతిపక్షంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఓటేయడం ద్వారానే వాళ్ళ ప్రజల సమస్యల మీద పోరాడతాం. టీఆర్ఎస్ పార్టీకి ఓటేసినప్పుడు మురికిలో వచ్చినట్టే. ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు అది టీఆర్ఎస్లో ఉన్నారా కాంగ్రెస్లో ఉన్నారా కూడా వాళ్ళకు తెలియని పరిస్థితి. వాళ్ళు గెలిచినా ఓడినా కాంగ్రెస్లోనే పోతారు. కనుక అలాంటి నిర్ణయాలు తీసుకోవడం ప్రజలు విఘ్నతో ఆలోచిస్తారు. ముస్లింలు ఎంతమంది ఉన్నా ఇవాళ హిందూ ఇవాళ వాళ్ళకు 1,00,000 ఓట్లు ఉండో 80 ఓట్లు, అదే తప్పుడు విషయము. వాళ్ళకు అన్నీ కూడా దొంగ ఓట్లు. ఇవాళ ముస్లిం ఓట్లు అక్కడ లేవు. కానీ అక్కడ జూబ్లీ హిల్స్లో ఉన్న ఓటు మొత్తం కూడా పక్క డివిజన్ నుంచి ఓటు మార్పిడి చేసుకొని అక్కడ రావడం జరుగుతుంది. దానికి అడ్డుకట్ట వేస్తాము. ఇవాళ ముస్లింలు ఇవాళ ఒక దగ్గర ఉంటే ఒక దగ్గర ఓటు ఇవాళ నమోదు చేసుకోవడం జరిగింది. కనుక సంఖ్య మాత్రమే అది కనిపిస్తుంది. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఎలక్షన్ కమిషన్ వేస్తాము. ఇవాళ 2 ఓట్లు 3 ఓట్లు ఇవాళ వాళ్ళు ఓటేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కనుక ముస్లింలు అనేది వ్యక్తి వాళ్ళ మైనార్టీలు అనే వ్యక్తులు ఇవాళ ఆ రకంగా చేయకుండా ఇవాళ ఎలక్షన్ కమిషన్ కూడా భారతీయ జనతా పార్టీ మేము ఫిర్యాదు చేస్తాము. తప్పకుండా నేను చెప్తాను, ఏ ఇవాళ ఉప ఎలక్షన్ వచ్చినా భారతీయ జనతా పార్టీ గెలిచిన చరిత్ర ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఉన్నది. మహబూబ్ నగర్ ఉప ఎలక్షన్ కావచ్చు, అదేవిధంగా ఇంతకుముందు దుబ్బాక ఎలక్షన్స్ కావచ్చు, అదేగా హుజురాబాద్ ఎలక్షన్స్ కావచ్చు, ఎక్కడ ఉప ఎలక్షన్స్ వచ్చినా భారతీయ జనతా పార్టీ గెలిచిన చరిత్ర దాఖలు ఉన్నాయి. ఇవాళ పోటీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మధ్యలోనే ఉంది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి అక్కడ పోటే లేదు. వాళ్ళకు ఓటేసిన అది వృధా. కనుక వాళ్ళకు ఓటేయడం వల్ల ఉపయోగం లేదు. వాళ్ళు కేంద్రంలో అధికారంలో లేదు, తెలంగాణలో అధికారం లేదు. ఆ పార్టీ మొత్తం కూడా ఇవాళ పూర్తి స్థాయిలో వాళ్ళ పార్టీ మొత్తం కూడా ఇవాళ తూచుకుపట్టుకుపోయింది. కనుక భారతీయ జనతా పార్టీకి హిందువులు ప్రజలు మైనార్టీలందరూ కూడా ఇవాళ బీజేపీకి వేయడానికి సిద్ధంగా ఉండరు. సబ్కా సాత్ సబ్కా వికాస్ ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీకి ఇవాళ అభివృద్ధికి చూసి ఓటేయాలి. ఇవాళ బీజేపీ చేస్తున్న ఇవాళ ప్రతిపక్ష మాకు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా, మాకు ఎంతమంది ప్రతిపక్ష ఎమ్మెల్సీలు ఉన్నా ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రజా సమస్యల కొరకు పోరాడుతుంది. ఎక్కడ అమ్ముడు పోకుండా, ఎక్కడ పార్టీ మారకుండా, ఇలాంటి ఎజెండా మార్చకుండా ప్రధాన ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ ప్రజల కొరకు పోరాడుతుంది. కనుక బీజేపీ జూబ్లీ హిల్స్లో ఇస్తే భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఈ హైదరాబాద్కు ఒక అభివృద్ధి సంక్షేమం కొరకు పాటుపడే పార్టీ బీజేపీ అనేది ఇవాళ మేము అభివృద్ధి కట్టుబడి కూడా మేము ఉంటాము. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఇవాళ వాళ్ళు మొన్న 3 ఎకరాల భూమి శ్మశాన వాటిక కేటాయించడం జరిగింది. ఇవాళ ఎక్కడైనా శ్మశాన వాటికకు ఒక జనసమూహ ప్రదేశంలో ఏదైనా కేటాయిస్తుందా? ఎందుకు కేటాయిస్తుంది? ముస్లింల ఓటు కొరకు, ఇవాళ మైనార్టీ ఓట్ల కొరకు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంత దూరానికైనా దిగజారిపడే పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ హిందువుల రక్షణ లేకుండా గుడులు కూలగొడుతుర్రు. ఇవాళ మన మధ్యలో వచ్చి అనేక గుళ్ళకి ఇవాళ బలవంతంగా కూలగొట్టి వాళ్ళు అక్కడ నేలపట్టం చేసే పరిస్థితి ఇవాళ జూబ్లీ హిల్స్లో ఉంది. కనుక ఇవాళ ప్రజల్లారా, యువకుల్లారా ఇవాళ భారతీయ జనతా పార్టీకి బలపరచాలి. ఇవాళ ఎంఐఎం పార్టీ క్యాండిడేట్ ఆయన కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ కానే కాదు, ఇవాళ ఎంఐఎం పార్టీ క్యాండిడేట్ ఆయన నవీన్ యాదవ్ అనే వ్యక్తి. ఆయన ఎంఐఎం మూలాలు ఉన్నాయి, ఎంఐఎంతో సంబంధాలు ఉన్నాయి. అక్బరుద్దీన్ ఓవైసీతో ఉన్న సంబంధాలు ఇవాళ ఆయన కంటిన్యూ చేస్తారు. కాకపోతే టెక్నికల్గా చెప్పడానికే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ అయినా కానీ ఆయన ఎంఐఎంతో ఇవాళ ఉన్న బంధము. కనుక ఆయనకు భారతీయ జనతా పార్టీకి ఈ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ప్రజలు ఓటేయవలసిందిగా మేము కోరుకుంటున్నాము. బీజేపీ హిందువుల పార్టీ అంటున్నారు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ హిందువుల పార్టీ. తప్పేముందండి? ఇవాళ మెజార్టీ ఉన్న ఈ దేశంలో హిందువులకు ఏమైనా సమస్య వచ్చినప్పుడు హిందువుల గురించి మాట్లాడే పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ హిందూ సమస్యల మీద ఉద్యమించే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎక్కడైనా హిందువుల మీద దాడి జరిగితే ప్రశ్నించే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశంలో 85% ఉన్న హిందువులకు ఇవాళ ఏది వచ్చినా వాళ్ళ కష్ట సుఖాల్లో వాళ్ళకి ఏమొచ్చినా భారతీయ జనతా పార్టీ హిందువుల కొరకు పాటుపడుతున్న వాళ్ళ పార్టీ భారతీయ జనతా పార్టీ. తప్పేముంది? ఇవాళ హిందువులతో పాటు ఇవాళ ఎక్కడ మైనార్టీలు ఉంటే వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తుంది. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదం భారతీయ జనతా పార్టీది. కాకపోతే ఇవాళ లౌకికవాద పేరు మీద ఈ పార్టీలన్నీ కూడా
హిందువులకి వాళ్ళకు దూరం వాళ్ళ పట్టించుకునే పరిస్థితి ఇది లేదు. కనుక భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ కూడా హిందువులకు ఏ సమస్య వచ్చినా ఉద్యమిస్తాం. హిందువుల తరపున మేము మాట్లాడే పార్టీ బీజేపీ పార్టీ. రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారితో ప్రస్తుతం మనం ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దాని గురించి రెడీ